నిన్న పోస్టింగ్ చేశాను. ఓకే. సో ఇక్కడ లెడ్జర్స్ నేను కొంచెం ఏదో ఇష్యూ వస్తే అదర్ లెడ్జర్స్ 0L I1 I3 అనేది ఇంకొకటి ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నా. I1 అనేది మన ఎగ్జిస్టింగ్ ఏది ఇష్యూ వస్తే యాడ్ చేసి ట్రయల్ చేసి చూశాను. సో I3 ఈ 3 లెడ్జర్స్ మనకు ఉన్నాయి ఈ కంపెనీ కోడ్కి. సో ఇక్కడ సో I1 నాగేంద్ర నీకు ఈ స్క్రీన్ ఎలా వర్క్ అవుతుందో ఐడియా ఉందా? మనం ఏమేం చేయాలి ఈ స్క్రీన్ లో? ఇది పిన్స్ అండర్స్కోర్ లెడ్జర్. ఓకే, మన 3 లెడ్జర్స్ ఉన్నాయి. ఓకే, యాక్చువల్ గా 2నే ఉండాల్సింది. నేనేందో టెస్టింగ్ కోసం అని చెప్పేసి 3 లెడ్జర్స్ క్రియేట్ చేసుకున్నా. లెడ్జర్స్ 3, ఓకే, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ 2. కాన్ఫిగరేషన్ చూపిస్తా. PRO కాన్ఫిగరేషన్ చూపిస్తా నీకు ఎలా చేసామనేది. ప్యారలల్ అకౌంట్ ఫస్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ క్రియేట్ చేసుకుంటాము. ఓకే, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ వచ్చేసి LOCL ఒకటి, LOCL వచ్చేసి ఒకటి. ఓకే, ఇంకొకటి వచ్చేసి IERS. ఈ రెండు తీసుకున్నాం. ఓకే, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఇవి వచ్చేసి మన లెడ్జర్ అసైన్ చేయాల. సో LOCL IERS 0L లెడ్జర్. ఓకే, LOCL ఇంకొక అకౌంటింగ్ ప్రిన్సిపల్ తీసుకున్నాను అనుకుంటా. ఏంటది? I3. ఇక్కడ వచ్చేసి I3. సో I3కి లోకల్ అజైన్ I3కి లోకల్ అజైన్ అయింది. ఓకే, I1కి ఈ రెండిటికి ఒకటే అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఓకే, 0L ఇంకా ఇది స్టాండర్డ్ లెక్చర్. 0Lకి వచ్చేసి IERS అజైన్ అయి ఉంటుంది. ఇక్కడ కనిపించదు, లోపలికి వెళ్తే అర్థమవుతుంది. కంపెనీ కోడ్కి వెళ్తాను. సో మన కంపెనీ కోడ్ వచ్చేసి EIN. ఓకే, సో ఇక్కడ తీసుకున్నట్టయితే ఇదిగో అకౌంటింగ్ ప్రిన్సిపల్ వచ్చేసి IERS. ఓకే, ఫిజికల్ ఇయర్ వేరియంట్ వచ్చేసి I4 అంటే జాన్ టు డిసెంబర్ ఫిజికల్ ఇయర్. ఓకే, ఫిజికల్ ఇయర్ వేరియంట్ వచ్చేసి ఇది పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ వచ్చేసి IEUS. సో వేరియంట్ ఏదైనా తీసుకోవచ్చు. అంటే ఓ పోస్టింగ్ పీరియడ్స్ మన క్యాలెండర్ ఇయర్ని బట్టి ఒక్కో క్యాలెండర్ ఇయర్కి ఒక్కో పోస్టింగ్ పీరియడ్. జస్ట్ నేమ్ ఇది. ఓకే, మన కంపెనీ కోడ్ ఈ ఈ లెడ్జర్ అసైన్ చేసుకోవడానికి నేమ్ ఓన్లీ క్రియేషన్. ఇక్కడ ఏం కంపెనీ కోడ్ అసైన్మెంట్ ఉండదు ఇది. ఓకే, ఇక్కడే అసైన్మెంట్. ఓకేనా? అండ్ ఇక్కడ ప్రిన్సిపల్స్, ఇక్కడ ప్రిన్సిపల్స్ కూడా అకౌంటింగ్ అసైన్మెంట్. ఓకే, ఇది కాన్ఫిగరేషన్. సో మనం పోస్టింగ్ చేసేటప్పుడు ఇప్పుడు పోస్టింగ్ చేసి చూద్దాము. FB 50. అండ్ ఇంకోటి ఒక కాన్ఫిగరేషన్ మిస్ చేసిందేమో సీనా నిన్న. ఇది సిఓలో వర్షన్ చేసిందిలే. సిఓ జనరల్ సెట్టింగ్స్ ఆర్గనైజేషన్
మెయింటైన్ కంట్రోల్ డిఫైన్ లెడ్జర్స్ ఫర్ సిఓ వర్జన్. ఓకే, ఇది యాక్చువల్గా మన కంపెనీ కోడ్కి నిన్న మిస్ అయింది. అందుకే నిన్న డంప్ వస్తుంది. డంప్ ఎర్రర్ గుర్తుంది కదా, మన కంట్రోలింగ్ ఏరియాకి ఇది మిస్ అయింది. ఇది మిస్ అయినప్పుడు ఆ, అదేంటి మన జనరల్ లెడ్జర్లో సిమ్యులేట్ జనరల్ లెడ్జర్ అనేది కొడితే ఏసీ డోకాకి ట్రాన్స్ఫర్ అవుతుంది మన పోస్టింగ్స్. నార్మల్ సిమ్యులేషన్లో వర్క్ అవుతుంది. ఓన్లీ సిమ్యులేట్ జనరల్ లెడ్జర్ అని కొట్టినప్పుడు డంప్ వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ కాన్ఫిగరేషన్ మిస్ అయింది. ఇది యాక్చువల్గా వర్జన్. మన కంట్రోలింగ్ ఏరియా వైజ్ లో ఈ ఏసీ డోకా టేబుల్ లేక అప్డేట్ అవుతుంది. ఇది S4 అనా, ఓన్లీ S4 అనాకే ఇది ECC లో లేదు. ఓకే, ఏసీ డోకాకి అప్డేట్ అవ్వాలి అంటే ఈ ఈ కాన్ఫిగరేషన్ రిక్వైర్డ్. ఇది లేకుంటే డంప్ ఇస్తుంది. ఓకే, అది డంప్కి ఓకే. రీజన్. ఓకే, నేను జస్ట్ పోస్ట్ చేస్తా, కొన్ని టెస్టింగ్లు చేద్దాము. ఉమ్. ఇప్పుడు ఒక ఎర్రర్ వస్తుంది, మీరు చెప్పాలా ఎందుకు వస్తుంది ఓకే. అనేది. సో నాది ఇది ఆ, ఏంటి జిఎల్ అకౌంట్ ఇది, పేబుల్స్. పేబుల్స్ ఇది అంటే ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ కి కాస్ట్ సెంటర్ ఇస్తున్నా, అడ్మిన్ అని కాస్ట్ సెంటర్. ఎర్రర్ నంబర్ వస్తుంది చూడు, ఇస్తాను. ఏంటి ఎందుకు. నేను ఎంట్రీ ఫీల్డ్ కాస్ట్ సెంటర్ నాట్ పర్మిటెడ్ అకౌంట్. అక్కడ మన బ్యాంకుకు మాత్రమే ఇస్తామా? ఉమ్, ఒక నిమిషం. నేను ఎంట్రీ ఫీల్డ్ కాస్ట్ సెంటర్ ఇస్ నాట్ పర్మిటెడ్ కదా. అక్కడ మనం పర్మిషన్ లేదన్నా, అంటే మ్యాండేటరీ ఏం కాదు కదా కాస్ట్ సెంటర్. కాస్ట్ సెంటర్ మ్యాండేటరీ కాదు. ఓకే, సరే. ఇప్పుడు ఇప్పుడు ఇస్తాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఎర్రర్ వస్తుంది, తీసేసిన. నువ్వు చెప్పినట్టు కాస్ట్ సెంటర్ మ్యాండేటరీ కాదు, ఓకే తీసేసిన. రికవర్ అకౌంట్ రిలవెంట్ కాస్ట్ అకౌంటింగ్. రిలవెంట్ కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ ఎక్స్పెన్సెస్ అన్ని ఎలిమెంట్ కాస్ట్ ఎలిమెంట్ సెంటర్, ఎలిమెంట్ ఎలిమెంట్ కాస్ట్ చేయలేదన్నా. ఎలిమెంట్. కాస్ట్ ఎలిమెంటే చేసి. ఓకే, కాస్ట్ ఎలిమెంట్ చేయలేదంటున్నావా. ఉందిగా. చేస్తున్నాం. దీనికి ఒక స్పెషల్ ఎర్రర్ ఉంది, అది వెరీ స్మాల్ కరెక్షన్ చేసుకోవాలి. ఓకే. చాలా చిన్న కరెక్షన్. ఇది ఇది వచ్చేసి నార్మల్ గా అడుగుతోంది, కాస్ట్ సెంటర్ ఇవ్వలేదు ఇవ్వు అని అడుగుతోంది. ఓకే, 2 వేస్ నుంచి మనము ఇవ్వచ్చు కాస్ట్ సెంటర్. ఒకటి వచ్చేసి OKB9 లో డిఫాల్ట్ గా కాస్ట్ సెంటర్ పెట్టేయచ్చు. ఓకే, ఒకటి. ఇంకొకటి వచ్చేసి ఇలాగా కాస్ట్ సెంటర్ ఇచ్చి పెట్టచ్చు. బట్ కాస్ట్ సెంటర్ ఇచ్చినా కూడా పర్మిషన్ ఇవ్వలేదు, ఇది మెయిన్ ఎర్రర్. అది నార్మల్ ఎర్రరే. ఏది కాస్ట్ ఎలిమెంట్ ఈజ్ మ్యాండేటరీ అనేది నార్మల్, అది సిస్టమ్ కరెక్ట్ బిహేవియరే. బట్ ఇది కరెక్ట్ బిహేవియర్ కాదు. దీనికి ఒక ఓకే. రాంగ్ చేసి ఉంటాం. ఓకే. ఇక్కడ క్లియర్ గా చెప్తుంది, అన్ ఎంట్రీ ఫీల్డ్ కాస్ట్ సెంటర్ ఈజ్ నాట్ పర్మిటెడ్ ఫర్ అకౌంట్. ఓన్లీ ఈ అకౌంట్ కు మాత్రమే నాట్ పర్మిటెడ్ అని చెప్తా ఉంది. అంటే అంటే మనం మా లాజిక్ గా ఆలోచించాల్సింది ఏంది, ఈ అకౌంట్ ఎక్కడ చేసి ఉంటాము. FS00లోనే ఈ అకౌంట్ ఉండేది. ఓకే, ఓన్లీ పర్టికులర్ అకౌంట్ గా చెప్తా ఉంది. FS00లో నాట్ పర్మిటెడ్ అని చెప్తా ఉంది. నాట్ పర్మిటెడ్ అంటే పర్మిషన్ ఇవ్వాలి ఎక్కడో ఒక చోట. ఎక్కడ ఇవ్వాలి పర్మిషన్? కాస్ట్ ఎలిమెంట్ పర్మిషన్ ఇవ్వాలి ఎక్కడో ఒక చోట, కాస్ట్ అకౌంట్ కంట్రోల్ అని చెప్పేసి. క్రియేట్ ట్యాబ్లోకి వెళ్ళండి. కంట్రోల్ ట్యాబ్లోకి వెళ్ళండి. ఇక్కడ కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ ఇది అసైన్ చేసినాం ఆల్రెడీ. సో ఇది ఓకే. ఎర్రర్ కాదు. ఈ ఈ ఇది అసైన్ చేసిన కోసమే కాస్ట్ ఎలిమెంట్ మ్యాండేటరీ అని చెప్పి అర్లియర్ ఎర్రర్, అది కరెక్ట్ బిహేవియర్. అవునవును. ఇది అసైన్ చేసినాం కాబట్టి వస్తుంది. ఇప్పుడు నాట్ పర్మిటెడ్ అని చెప్తాంది, పర్మిషన్ ఇవ్వాల ఎక్కడో ఒక చోట. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ట్యాబ్లోకి వెళ్ళండి. పోస్ట్ ఆటోమేటికల్ ఓన్లీ అది కాదు, రిలవెంట్ క్యాష్ ఫ్లో అది కాదు.
ఇది యాక్టివేట్ చేసింది అది కూడా కాదు. నాగేంద్ర నీకేమన్నా ఐడియా వస్తుంది? ఈ జిఎల్ యాక్టివేట్ లోనే ఉంది కదన్నా. జిఎల్ జిఎల్ యాక్టివేషన్ యాక్టివేషన్ జిఎల్ లేదు లేదు యాక్టివేషన్ నేను పర్మిషన్ ఆల్రెడీ పోస్ట్ చేసినా కదా. ఇప్పుడు కొత్తగా నేను చేసింది ఏంటంటే ఇక్కడ కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ యాక్టివేట్ చేశాను. యాక్టివేట్ చేస్తానే కాస్ట్ ఎలిమెంట్ ఇవ్వు అని చెప్తాంది. ఓకే, ఆ పోస్ట్ చేసేటప్పుడు కాస్ట్ ఎలిమెంట్ ఇస్తేనేమో నాట్ పర్మిటెడ్ అని చెప్తా ఉంది. ఈజిఎల్ కి నువ్వు పర్మిషన్ ఇవ్వలేదు కాస్ట్ ఎలిమెంట్ గా అని చెప్తా ఉంది. పోస్ట్ ఆటోమేటికల్ ఏమైనా క్లిక్ చేయాలా? కాదు, పోస్ట్ ఆటోమేటికల్లీ ఓన్లీ అంటే ఆటోమేటిక్ పోస్టింగ్స్ మాత్రమే అలౌడ్ అన్నట్టు. అవును, అది ఆటోమేటిక్ అడ్వాన్స్ పోస్టింగ్స్ జిఎల్స్ కి. మాత్రమే, మనం మాన్యువల్ పోస్టింగ్ చేయలేం. ఒకసారి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లో ఈ ఇష్యూ అనుకుంటున్నాను ఎస్, నాకు. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లో ఇప్పుడు నేను అసైన్ చేసినది G001. ఓకే, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఇక్కడ అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్ కి వెళ్తే నా కాస్ట్ సెంటర్ అనేది సర్ప్లస్ లో పెట్టిన. ఓకే. సర్ప్లస్ లో పెడితే అప్పుడు పర్మిషన్ లేదు అన్నట్టు. ఇక్కడ ఆప్షనల్ గా కానీ రిక్వైర్డ్ గా కానీ రెండిట్లో ఏదో ఒకటి పెట్టినా కూడా సిస్టమ్ అలౌ చేస్తుంది. ఓన్లీ కాస్ట్ సెంటర్ సర్ప్లస్ అని పెడితే పర్మిషన్, నా కాస్ట్ సెంటర్ తో సంబంధం లేదు, ఈజీఆర్ లోకి వచ్చినప్పుడు కాస్ట్ సెంటర్ తో సంబంధం లేదు అని చెప్పినట్టు. సో రాంగ్ ఓకే. గ్రూప్ అసైన్ చేసిన ఈజీఎల్ కి. ఓకే, రాంగ్ గ్రూప్, ఇది కరెక్ట్ గ్రూప్ కాదు, ఇది జనరల్ లో ఉంది. సో ఈ గ్రూప్ ని చేంజ్ చేయాలి. ఏ గ్రూప్ ని చేంజ్ చేస్తే బెటర్? 4 అనుకుంటాను ఎక్స్పెన్సెస్ కి. G004 కాస్ట్ అకౌంట్స్ అనేది ఏం చేయాలి. అదే కాస్ట్ అకౌంట్స్ కి వెళ్ళాం అనుకో, ఇక్కడ చూడు కాస్ట్ సెంటర్ ఆప్షనల్ ఉంది. అంటే ఆప్షనల్ నువ్వు ఇవ్వకపో నో ప్రాబ్లం. బట్ ఈ గ్రూప్ వచ్చేసి ఇవ్వకపో అసైన్ అలౌ చేస్తుంది. బట్ యాక్చువల్ గా రీజనబుల్ గా ఉండాల్సింది వచ్చేసి కాస్ట్ సెంటర్ రిక్వైర్డ్. ఓకే, ఈ జిఎల్ వచ్చినప్పుడు కాస్ట్ సెంటర్ రిక్వైర్డ్ కంపల్సరీ అది. సో ఇప్పుడు నేను చేంజ్ చేశాను, మళ్ళీ బ్యాక్ రావాలనుకుంటా. FB50 సో డెబిట్. ఇప్పుడు కాస్ట్ సెంటర్ ఇప్పుడు అలౌ చేస్తాను చూడు. ఓకే, బ్యాంక్ నా 2 సిరీస్. ఇవేం అవసరం లేదు. సో క్రెడిట్ ఇప్పుడు సిమ్యులేట్ చేయొచ్చు. ఒకటి సిమ్యులేషన్, ఇంకోటి సిమ్యులేట్ జనరల్ లెడ్జర్ అకౌంట్. రెండు చేసుకోవచ్చు. సిమ్యులేషన్ ఆల్రెడీ ఉంది కదా మనకు, ఇక్కడైనా చేసుకోవచ్చు. సిమ్యులేట్ విత్ జనరల్ లెడ్జర్ ఇప్పుడు. ఓకే, ఈ సిమ్యులేట్ జనరల్ లెడ్జర్ అంటే ఏం చేస్తుందో చూద్దాం. ఏం చేస్తా ఉంది ఇప్పుడు ఇక్కడ జనరల్ 2 లెడ్జర్ లైన్ అకౌంట్. ఐటమ్స్ వచ్చినాయి. 2 లైన్ ఐటమ్స్ వచ్చినాయి, 2 ప్రాఫిట్ సెంటర్స్ వచ్చినాయి. సెంటర్స్ వచ్చినాయి. ఇదే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ వర్కౌట్. యాక్టివ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఇదే. ఓకే. ఓకే, ఇప్పుడు నేను ఓన్లీ 3000 కి అదేంటి 3 lakhs జిఎల్ అకౌంట్ కి కాస్ట్ సెంటర్ ఇచ్చిన. ఆ కాస్ట్ సెంటర్ లో ఉన్న ప్రాఫిట్ సెంటర్ పిక్ చేసుకుంటుంది. ఓకే, నో ప్రాబ్లం ఇక్కడ వరకు. సెకండ్ లైన్ ఐటమ్ కి ఎలా వచ్చింది? మన డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ యాక్టివ్ లో ఉండడం వల్ల ప్లస్ ఇది యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే అట్ ది టైమ్ ఆఫ్ ఇన్వాయిస్ ఇలా స్ప్లిట్ చేస్తుంది. మన డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ యాక్టివేషన్ లో ఈ ఎస్ఏ డాక్యుమెంట్ టైప్ కి కేటగిరీ గుర్తున్నాయా? కేటగిరీ ఏ కేటగిరీ, ఏ జిఎల్స్, జిఎల్స్ రేంజ్ ఇవన్నీ ఇచ్చినాం. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ చేస్తుంది డాక్యుమెంట్. మన ప్రాఫిట్ సెంటరే కాదు, ఇక్కడ సెగ్మెంట్ ఇచ్చినా కూడా సెగ్మెంట్ కూడా స్ప్లిట్ చేస్తుంది. ఇప్పుడు మనకు సెగ్మెంట్ ఇవ్వలేదు కాబట్టి సెగ్మెంట్ చేయలేదు, ఓన్లీ కాస్ట్ సెంటర్ ఇచ్చినాం. కాస్ట్ సెంటర్ లో ప్రాఫిట్ సెంటర్ ఉంటుంది. ఏదైనా నీకు గుర్తుందా? కాస్ట్ సెంటర్ లో ప్రాఫిట్ సెంటర్ ఉంటుంది. AS03 గుర్తుంది IENG. సో అడ్మిన్
ఓకే, ఇదిగో ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ ఉంది. సో నేను ఇలాగే ఇంకో కాస్ట్ సెంటర్ క్రియేట్ చేసుకుంటా. SMKS01. సో ఇది రెఫరెన్స్ వచ్చేసి ఇది కంట్రోలింగ్ ఏరియా ఇది. సో అడ్మిన్ కాకుండా ఫైనాన్స్ అనే కాస్ట్ సెంటర్ ఒకటి క్రియేట్ చేసుకుంటా. ఓకే, ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ కూడా కావాలి నాకు. సరే, ఇంకో స్క్రీన్లో చేస్తా. KE51 KE51 ఏదైనా ప్రాఫిట్ సెంటర్ క్రియేషనా? ప్రాఫిట్ సెంటర్. అవునవును అవును. KE51. సో రెఫరెన్స్ వచ్చేసి ఇది PC100. ఓకే, PC200 అనే ప్రాఫిట్ సెంటర్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, హైరార్కీ సేమ్ హైరార్కీ, గ్రూప్ వచ్చేసి సేమ్ గ్రూపే. ఓకే, యాక్టివ్. యా, సో 200 ఇక్కడ 200 ఇస్తా. ఏం చేస్తున్నానో గుర్తుందా ఇక్కడ? అంటే అర్థమవుతుందా? ఇప్పుడు ఫైనాన్స్ కాస్ట్ సెంటర్ ఇంకో కాస్ట్ సెంటర్ చేస్తున్నా. నాగేంద్ర, నీకు ఎస్పెషల్లీ ఏం చేస్తున్నాను? ఇంతకు ముందు అడ్మిన్ అనే కాస్ట్ సెంటర్ రెడీ చేసిన, ఇప్పుడు ఫైనాన్స్ అనే కాస్ట్ సెంటర్ క్రియేట్ చేస్తున్నా. ఆ ప్రాఫిట్ సెంటర్లకి కాస్ట్ సెంటర్లకి మళ్ళీ ప్రాఫిట్ సెంటర్ ఉండాలి. ఇప్పుడు నేను ఏం టెస్ట్ చేస్తానంటే 2 ప్రాఫిట్ సెంటర్స్ 2 GL అకౌంట్స్ ఇస్తా. ఒకే పేమెంట్, ఒకే క్యాష్ అకౌంట్, ఒకే పేయబుల్ అకౌంట్. ఓకే, సిస్టమ్ ఎలా స్ప్లిట్ చేస్తుందో చూడాలి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇలా ఇలా అయింది కదా. సో బ్యాక్కి వెళ్ళి నేను ఇంకొక జిఎల్ అకౌంట్ ఇంకోటి చేసుకుని ఇంకొక ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఏదన్నా క్రియేట్ చేద్దాం. ఏం పెడదాం ఇంకొక ఎక్స్పెన్సెస్ అకౌంట్? పేయబుల్స్ 1 లేదంటే రెంట్ అని పెడతాను. రెంట్ అకౌంట్, రెంట్ అకౌంట్. ఓకే, సో సేమ్ ఇవి వచ్చేసి కాస్ట్ ఎలిమెంట్. ఇది కూడా కాస్ట్ ఎలిమెంట్, ప్రైమరీ కాస్టే. ఓకే, ఇది వచ్చేసి కాస్ట్ అకౌంట్. సో నేను ఇప్పుడు రెంట్ ఇది కూడా డెబిటే. ఇక్కడ ఏంటంటే ఇంకో 3000 పెడతా. ఓకే, ఇక్కడ క్రెడిట్ వచ్చేసి 9000. ఓకే, ఇప్పుడు ఏం ఎర్రర్ వస్తుంది? ఇప్పుడు కాస్ట్ సెంటర్ మ్యాండేటరీ ఈజీఎల్ కూడా, ఎందుకంటే కాస్ట్ ఎలిమెంట్ ఇచ్చాను. ఓకే, ఇక్కడ వచ్చేసి ఫైనాన్స్ కాస్ట్ సెంటర్ ఇస్తాను. అయినా కూడా ఎర్రర్ వస్తుందా? అవునా? డెబిట్ క్రెడిట్ మ్యాచ్ అవ్వలేదు కదా. ఓకే, 6000 అమౌంట్ ఒకటి రాంగ్ ఏదో, నేను 3000 అనుకున్నా. ఇప్పుడు సిమ్యులేట్ చేస్తామా? ఫస్ట్ ఓన్లీ సిమ్యులేట్. ఓకే, ఓన్లీ సిమ్యులేట్ పోస్ట్ అవుతుంది. ఓకే, అదే డిలీట్ అయిపోయినాయి. సో సిమ్యులేట్ జనరల్ లెడ్జర్. ఇప్పుడు చూడు ఎంట్రీ ఎలా వచ్చిందో. జీరో వచ్చింది, క్లియర్. జీరో క్లియరింగ్ అకౌంట్ వచ్చింది, ట్రిగ్గర్ అయింది. ఒకటి నేను ఎంటర్ చేసినది పేయబుల్స్. ఓకే, రెంట్ PC200. ఓకే, అండ్ ఇది వచ్చేసి PC100, 200. 2 ప్రాఫిట్ సెంటర్స్ ఎంటర్ చేసిన.
అండ్ ఇక్కడ వచ్చేసి క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ కి స్ప్లిట్ అవ్వలే ఇప్పుడు. ఎందుకు అంటే ఇక్కడ 2 టైమ్స్ ఇచ్చాను నేను. ఒక్కొక్క కాస్ట్ సెంటర్ కి ఒక్కొక్క లైన్ కి ఒక్కొక్క కాస్ట్ సెంటర్ ఉంది. సో దానికి అగెనెస్ట్ గా స్ప్లిట్ చేసుకోలేదు. స్ప్లిట్ చేసుకోలేనప్పుడు జీరో క్లియరింగ్ అకౌంట్ స్ప్లిట్ అవుతుంది. అంటే అగెనెస్ట్ గా స్ప్లిట్టింగ్ కి అగెనెస్ట్ గా ఇంకొకటి లేదు ఇక్కడ క్యాష్ అకౌంట్ కి. అందుకనే స్ప్లిట్ ఓకే అవ్వలే. ప్లస్ ఇక్కడ జీరో క్లియరింగ్ అకౌంట్ స్ప్లిట్ అయింది. ఒకటి వచ్చేసి 40 ఇదిగో దీనికి అగెనెస్ట్ గా ఈ సెకండ్ లైన్ ఐటమ్ కి అగెనెస్ట్ గా ఈ జీరో క్లియరింగ్ అకౌంట్. ఓకే. అండ్ ఫస్ట్ లైన్ ఐటమ్ కి అగెనెస్ట్ గా ఈ ఈ జీరో క్లియరింగ్. అండ్ ఈ థర్డ్ లో లైక్ ఎగెనెస్ట్ గా ఇది. ఇక్కడ మనం ప్రాఫిట్ సెంటర్ చూసుకోవచ్చు. PC200 ఒక డెబిట్ ఒక క్రెడిట్ ఉంటుంది ప్రాఫిట్ సెంటర్. ఇక్కడ 1 2 ఉన్నాయి, ఇక్కడ 1 2 ఉన్నాయి. ఇక్కడ ఏం ప్రాఫిట్ సెంటర్ లేదు కాబట్టి లేదు, స్ప్లిట్ చేసుకోవాలి. సో జీరో క్లియరింగ్ అకౌంట్ ఇలా వర్క్ అవుతుంది. ఎప్పుడు అగెనెస్ట్ గా లేనప్పుడు నువ్వు ఇలా మల్టిపుల్ కాస్ట్ సెంటర్స్ ఉన్నాయి, దానికి అగెనెస్ట్ గా మల్టిపుల్ ప్రాఫిట్ సెంటర్లు లేనప్పుడు అంటే ఆపోజిట్ ఎంట్రీ లేనప్పుడు ఇలా జీరో క్లియరింగ్ అకౌంట్ తీసుకొని పోస్ట్ చేస్తుంది. పోస్ట్ చేద్దాము. బ్యాలెన్సింగ్ ఫీల్డ్ ప్రాఫిట్ సెంటర్ ఇన్ ద లైన్ ఐటమ్ నాట్ ఫీల్డ్. జీరో క్లియరింగ్ రావాలిగా. ఇఫ్ ఇన్ కేస్ మనం ప్రాఫిట్ సెంటర్ 100 అని ఇచ్చినాం అనుకున్నా, అప్పుడు క్లియరింగ్ రాదు కదా. రెండిటికి PC 100 ఇచ్చామనుకో. ఒక రెండిటికినా అది టెస్ట్ చేద్దాం. డెబిట్ 3000. సో అడ్మిన్ రెండిటికి అడ్మిన్ వేయమంటావు అంతేగా. ఏంటి నీకు కూడా ఇలాగే అవుతుందా? ఒకసారి అంతేనా, నెట్వర్క్ కొంచెం ఫ్లక్చుయేట్ అయినప్పుడు అట్లా అవుతుంది. మధ్యలో ఉన్నట్టుండి కట్ అవుతుంది. ఓకే, అన్ని క్రెడిట్లే ఇచ్చానా? ఓకే. సో డెబిట్ కాదునా, క్యాష్ అకౌంట్ క్రెడిట్ ఇవ్వాలి. ఇది డెబిట్. ఓకే. సిమ్యులేష్. ఓకే. ఓకే. సో ఇప్పుడు నో ప్రాబ్లం. మళ్ళీ స్ప్లిట్ అవుతుంది. ఇప్పుడు ఆపోజిట్ లేదు నీకు. ఒక ప్రాఫిట్ సెంటర్ కి 2 ప్రాఫిట్ సెంటర్ ఉన్నాయి. ఆపోజిట్లు నువ్వు ఎలా స్ప్లిట్ చేయాలో తెలియదు. దానికి దేనికి ఏ దానికి ఏది స్ప్లిట్ చేయాలని అర్థమవుతుంది. సో అలాంటప్పుడు జీరో క్లియరింగ్ అకౌంట్ తీసుకొని తీసుకొచ్చేస్తుంది. అదే ఒకటే ఇచ్చినావు అనుకో,
ఇప్పుడు ఒకటే ఇచ్చినావు ప్రాఫిట్, ఈ రెండింటికి ఒకటే కాస్ట్ సెంటర్ ఇచ్చినావు కాబట్టి ఒకే ప్రాఫిట్ సెంటర్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఓకే యాక్టివ్ స్ప్లిట్టింగ్ వర్క్ అవుతుంది దీనికి. స్ప్లిట్టింగ్. ఓకే. సో నేను ఇప్పుడు మనం ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది, పోస్టింగ్ చేసిన తర్వాత లెడ్జర్స్, జనరల్ లెడ్జర్ వ్యూకి వెళ్ళి ఇప్పుడు లెడ్జర్ చూడాలి. సో నా జీరో ఎల్ లెడ్జర్ ఇది వచ్చేసి 6th పీరియడ్ లో ఉంది, ఫిజికల్ ఇయర్ 2026 6th పీరియడ్ లో ఉంది జీరో ఎల్. ఓకే, I1 అనే లెడ్జర్ తీసుకుంటే 3rd పీరియడ్. I1 అనేది జాన్ టు ఇది ఏప్రిల్ టు